ఇప్పుడు మనతో పాటు నాగేష్ దేవావత్ గారు కాంగ్రెస్ నాయకులు కలిశారు. సార్ నమస్కారం అండి. హలో అండి, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్, ఈ నెల 12 అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఓకే, కేసీఆర్ గారు నిన్న ఎర్రవల్లిలోని ఆత్మీయ సమావేశంలో కార్యకర్తలతో ఒక మాట చెప్పారు. ఇంతకాలం చూసింది అయిపోయింది, కాంగ్రెస్కు హనీమూన్ పీరియడ్ ముగిసిపోయింది, 15 నెలల పాటు మేము అవకాశం ఇచ్చినాము, ఇక మనం మాట్లాడవలసిన సందర్భం వచ్చింది కాబట్టి నేను అసెంబ్లీకి రాబోతున్నాను అని ఆయన ప్రకటన ఇచ్చారు. ఇప్పటిదాకా మీ కాంగ్రెస్ వాళ్ళు అయ్యో ఆయన రావట్లేదు, ఇంకా ఆయన రావట్లేదు, ఆయన ఎక్కడొస్తాడులే, రావాలి కదా, రాకపోతే ఎట్లా, ఇన్ని మాటలు మాట్లాడారు. మళ్ళీ ఇప్పుడు ఆయన వస్తానంటున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఎలా ఏమంటున్నారు మీరు? నాకైతే ఇంత మెచ్యూరిటీ ఉందండి. ఆయనకి డెమోక్రటిక్ వాల్యూలో డే 1లో కాన్స్టిట్యుయెన్సీ నుంచి ప్రజలు తన గొంతుకై మాకు వినిపించు అక్కడ అసెంబ్లీకి వెళ్ళి అని నాకు గెలిచిన వెంట నుంచి ఆయన మాట్లాడాలి ప్రజా సమస్యల మీద. ఆయన కొంచెం ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయి కాబట్టి వెరీ నైస్. ఆ కట్టసి నాకు ఉంటుంది. రెస్పెక్టెడ్ ఎక్స్ సీఎం గారు, ఆ ఏజ్లో కొన్ని మెడికల్ ఇబ్బందులు ఉండవచ్చు, కానీ సంవత్సరంన్నర కాలం అయితే ఉండదు కదా, సంవత్సరం అయితే ఉండదు కదా. మీరు అన్నట్టు అంత మెడికల్ టైం అయితే లేదు కదా. అలా ఉంది అంటే ప్రజల ముందు మెడికల్ రిపోర్ట్ పెట్టమని చెప్పండి. ఓకే, వాస్తవం ఏందో లెట్ హిమ్ కమ్. ఇంకోటి హనీమూన్ టైం ముగిసింది, ఆయన క్లాసిఫై చేస్తారా? దిస్ ఈస్ డెమోక్రటిక్ వరల్డ్. యు ఆర్ సపోజ్ టు బి ఆన్ ద డ్యూటీ. నన్ను ఈ డిబేట్లో ఇప్పుడు వచ్చాను నేను, నాకు మీరు క్వశ్చన్స్ అందిస్తున్నారు, ఐఎమ్ ట్రైంగ్ టు ఆన్సర్ ఇట్ ఆన్ బేసిస్ ఆఫ్ మై అబ్జర్వేషన్. కేసీఆర్ గారు అంటున్నారు హనీమూన్ టైం అయిపోయింది, మీ నాయకులు ఆయన రావట్లేదు. అంటే ఇప్పటిదాకా అంటే ఆయన కాదండి, మీరు ఇదే డెమోక్రటిక్ స్పిరిట్తో మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, గెలిచిన వెంటనే మనం కామెంట్ చేయడం వద్దు, వాళ్ళకు కొద్దిగా టైం ఇద్దాం. ఎందుకంటే ప్రజలు 5 ఏళ్ల పాటు వర్డిక్ట్ ఇచ్చారు వాళ్ళకు. వీళ్ళు 100 రోజుల లోపలే మేము హామీలను నెరవేరుస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటన ఇచ్చారు. అదైతే వాస్తవం కదా, అది మీరు అంగీకరిస్తారు కదా. సరే, ఆ పీరియడ్ వరకు మనం ఇచ్చి చూద్దామంట. మొదటే మనం ఎందుకు మాట్లాడి చేయలేదని అనాలి అని. ఇప్పటికీ కూడా హామీలు సక్రమంగా అమలు కాక ఎక్కడికక్కడ నిలిచిపోయాయి కాబట్టి, తెలంగాణ ప్రజలు కోరుకున్న పాలన ఇలాంటిది కాదు కాబట్టే నేను రావాల్సిన పరిస్థితి వచ్చిందని అంటున్నారు ఆయన. వెరీ నైస్. అంత సినిమాటిక్, అంత ఇది చెప్పాల్సింది మీరు చెప్పినట్టు. దీనికి ఆన్సర్ 2 క్వశ్చన్ మీ దాంట్లో. 1 క్వశ్చన్ ఏమంటున్నారు మీరు అంటే, హామీలు లేట్ అవుతున్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి. ఒకటి మీరు అన్నది 100 డేస్లో దింపాల్సింది. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు అంటే, సమయం వాళ్ళకి స్టార్టింగ్లో టైం ఇవ్వాలి, అంత సీరియస్గా తీసుకోవద్దు, కొత్తగా వచ్చారు కాబట్టి అధికారంలో అన్నారు. వెరీ నైస్. అంత మెచ్యూరిటీ ఉంటే బ్లాక్ బ్యాచెస్ నుంచి, ధర్నా చౌక్ నుంచి అసెంబ్లీ ముందు అంటే డ్రామాలు వేసిరా కేసీఆర్ గారు, ఈడికి రా నేను ఛాలెంజ్ ఇస్తున్నా అని ఇస్రీర్ కదా అప్పుడు. అంటే డే 1 నుంచి మితి మీరి రైట్ ఒకప్పుడు చేసి చూడండి. ఏది మన తెలంగాణ మూమెంట్లో నీళ్లు, నిధులు, నియామకాలని అంత పవిత్రంగా ముందుకు వెళ్తూ టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారింది, కాళేశ్వరం కుంగింది. మీరు కరెక్ట్గా వాయిస్ రైజ్ చేయాలి, క్రిటిసిజం చేయాలి అంటే క్రిటిసిజంతో పాటు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఎట్ ద సేమ్ టైం యాంప్లిఫై చేసుకునే అవకాశం గవర్నమెంట్కి ఇవ్వాలి. అది ఏ గవర్నమెంట్ అయినా సరే. మీరు అన్నట్టు అదే డెమోక్రటిక్ స్పిరిట్లో మాట్లాడుతున్నాను. ఏ రోజైనా అసెంబ్లీకి వచ్చి కేసీఆర్ గారి హెల్త్ బాగాలేదు, మీరు అన్నట్టు సింహము, హనీమూన్ టైం సో గ్రాండ్, చాలా గొప్పగా చెప్పారు మీరు. కానీ కేటీఆర్ గారు అయితే డే 1 నుంచి ఉన్నారు కదా. వినండి సార్, మీరు అన్నారు కదా దిస్ ఇస్ డెమోక్రటిక్ స్పిరిట్. మరి క్యాస్ట్ సర్వేలో భాగం కాలేదు. ఇది ఆపోజిషన్ కదా. తర్వాత విషయం, సర్వే స్టార్ట్ అయినప్పుడు హౌ కోఆపరేటివ్ యు ఆర్. రిపోర్ట్ అయిన తర్వాత క్రిటిసిజం చేయండి, సరిగ్గా జరగలేదంటే. ఈ రోజు కూడా సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు మళ్ళీ రెక్టిఫై ప్రాసెస్ కింద మళ్ళీ కమిటీ కడుతున్నారు. గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ వెల్ఫేర్ ఫర్ ది పీపుల్ ఆఫ్ ది స్టేట్. బట్ వాట్ యూ హ్యావ్ డూన్, మీరు ఎంతవరకు కాంట్రిబ్యూషన్ చేశారు, ఎంతవరకు సపోర్ట్ సిస్టమ్గా నిలబడ్డారు ఈ గవర్నమెంట్కి. డోంట్ షో దిస్. మాటల్లో కాదు, చేతల్లో ఎంతవరకు చేశారు. సర్వేలో మీరు పార్ట్ కాలేదు. సెకండ్, ఆయన వాస్తవానికి మీరు సంవత్సరం అసెంబ్లీకి రాలేదు, మీరే క్లాసిఫై చేస్తున్నారు హనీమూన్ టైం, ఇప్పుడు నేను వస్తున్నాను సిద్ధం చేసుకుంటా అంటే. అందరు ఎమ్మెల్యేలతో పాటు మీరు వస్తున్నారు, మీ కాన్స్టిట్యున్సీ సమస్య. కొంచెం మీరు పార్టీలో ఎక్స్ సీఎం గారు కాబట్టి, మా అబ్జర్వేషన్ రెస్పెక్టెడ్ లీడర్. ఎస్, దట్ ఈస్ వాట్ నేను అనేది. అంటే ఎమ్మెల్యే కంటే కొంచెం ఎక్కువ అంటున్నారు, అలా కాదు కదా, అసెంబ్లీలోనూ ప్రధాన గొంతుక కదా అంటున్నాను. ప్రతిపక్ష నాయకుడిగా మధ్యలో ఇంతకు అదే మాట్లాడింది. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన బాధ్యత పాటించలేదు కాబట్టి ఆయనకి వాల్యూ పోయింది అంటున్నాను. నో, అది వాల్యూ ఇథోస్ పక్కన పెట్టేస్తే మీరు అంత గొప్పగా చెప్తున్నారు కదా, వస్తున్నారు హనీమూన్ టైం మీకు అయిపోయింది,
వచ్చి ఏం మాట్లాడతారు? ప్రజా సంక్షేమం కోసమే మీరు ఏవైతే క్వశ్చన్ రేజ్ చేయడంతో పాటు మీరు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తారు సమాజంలో? అపోజిషన్ లీడర్ అంటే నాట్ ఏ జోక్ అండి. లండన్ లో, ఇంగ్లాండ్ లో ఏది మన అక్కడ క్యాబినెట్, షాడో క్యాబినెట్ ఒకటి ఫంక్షన్ అవుతుంది, ఈక్వల్ టు ద క్యాబినెట్, యు నో దట్. డిసిషన్ మేకింగ్ లో ఉంటారు. అంటే లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇస్ నాట్ ఏ సిల్లీ జాబ్. దానికి మీరు సంవత్సరం ఎగ్గొట్టి వంగనామాలు పెట్టి ఇప్పుడు వచ్చి నేను దూసుకోగలుగుతాను నేను, సరే వెరీ నైస్. ఒకప్పుడు చెప్పిరు మీరు పక్క రాష్ట్రం వాళ్ళు భూతాలు, దయ్యాలు, నీళ్లు, నిధులు, నియామకాలు, ఇంటింటికి ఉద్యోగం, 3 ఎకరాలు అయిపోయింది. అవన్నీ చూసేశారు. సి యూ హ్యావ్ బీన్ దేర్. మీ అబ్జర్వేషన్ ఉంది ప్రజల దగ్గర. ఇప్పుడు కొత్తగా ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకవేళ వెల్ఫేర్ సంక్షేమ దాదిలో వెళ్ళట్లేదు అంటే వచ్చి రెక్టిఫై చేయండి. మోస్ట్ వెల్కమ్. ఓకే ఓకే సార్. ఓకే సార్, గౌతమ్ గారు చెప్పండి సార్. మన కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, అలాగే బీజేపీ వాళ్ళు కూడా అంటున్నారు, ఏడాది పాటు ఎగ్గొట్టిన తర్వాత ఏముంది ఇంకా అంటున్నారు. సరే, అంటే ఆ విషయాలకు నేను వాళ్ళ విచక్షణకే వదిలేస్తున్నా. ఎందుకంటే ప్రాక్టికల్గా కనపడుతున్న అంశాలని కూడా మేము పట్టించుకోము, దాని గురించి మేము మాట్లాడము. కానీ ఆయన రాలేడు కాబట్టి దాని మీద ఖచ్చితంగా మేము మాట్లాడాల్సిందే అని చెప్పేసి మాట్లాడుతున్నారు వాళ్ళు. అంతేగాని నిజంగా వాస్తవ రూపంగా ఆనాడు తను ఏదైతే ఎలక్షన్స్లో మా పార్టీ ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాడే మనం వాళ్ళకి సమయం ఇవ్వాలి అని చెప్పేసి మాట్లాడినారు. ఆ మాట్లాడిన దాంట్లో భాగంగానే సమయం ఇవ్వటం అయింది. అంటే డే 1 నుంచే మొదలు పెట్టారని వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తారు. వాళ్ళు చెప్పటము ఆ రకంగా చెప్పుకోకపోతే వాళ్ళకి కుదరదు. ఎప్పుడు కూడా కేసీఆర్ గారు మాట్లాడలేరు, కేటీఆర్ గారు కానీ లేకపోతే హరీష్ రావు గారు అదే మా పార్టీ నుంచి మాట్లాడినరు. అవి కూడా అది ఎసెన్షియల్, అంటే చాలా గొంతు మీదకి వచ్చిన సమస్యల మీదనే మాట్లాడినరు తప్పితే అంటే మామూలు విషయాలు కాదు. అదేవిధంగా గత ప్రభుత్వం మీద తీవ్రమైన విమర్శలు చేసినప్పుడు, లేదా ఆర్థికపరమైన విమర్శలు చేసినప్పుడు, లేకపోతే ప్రజలకు సంబంధించిన తీవ్రమైన విమర్శలు చేసినప్పుడు మాత్రం దానికి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యతలో మేము ఉన్నాం కదా. చెప్పకుండా ఎట్లా ఉంటాం, మాట్లాడకుండా ఎట్లా ఉంటాం? ఇప్పుడు మన కళ్ళ ముందే లగచర్ల వచ్చింది. లగచర్ల ఇష్యూ చాలా సీరియస్ అయింది. ఆ సీరియస్ అయినప్పుడు మేము మాట్లాడొద్దా, కలవద్దా, వాళ్ళు వస్తే మేము రిసీవ్ చేసుకోవద్దా? ఉదాహరణకి అంటే ఇటువంటి అంశాలు చాలా సీరియస్గా వచ్చినాయి. నిర్మల్లో వచ్చింది, అదేవిధంగా లగచర్లలో వచ్చింది, లేకపోతే హకీంపేటలో వచ్చింది, లేకపోతే హైడ్రా సీరియస్ ఇష్యూ వచ్చింది, మూసీ వచ్చింది. ఇటువంటి విషయాలప్పుడు మేము మాట్లాడకుండా సైలెంట్గా ఎట్లా ఉంటాం? ఒకటి. రెండోది, మా కేసీఆర్ గారు చెప్పిపోయారని వేణుగోపాల్ మాట్లాడతారు. ఎవరికి చెప్పాలి? యాక్చువల్గా అందరికీ తెలుసు. అంటే అదొక ప్రొసీజరు. అంటే అసెంబ్లీలో ఒక లెటర్ ఇచ్చి తనకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఒక లెటర్ ఇచ్చి లేకపోతే ఇట్లా పెట్టి ఎవరికన్నా అంటే ప్రజలందరి ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రజలకందరూ చెప్పి మేము ఫామ్ హౌస్కే పరిమితం అవుతుందని చెప్పాలనా? అట్లా చెప్తారా? చెప్పడానికి అవకాశం ఉందా? వాళ్ళ సుష్మా స్వరాజ్ కూడా ఆరోగ్యం బాగాలేక ఇంట్లో పడుకున్న సందర్భం ఉంది. ఆ తర్వాత మిగతా నాయకులు కూడా ఉన్నారు. అప్పుడు వాళ్ళు అంటే లోక్సభలో కూడా వాళ్ళు అట్లా పోయిన వాళ్ళు ఉన్నారా? అనారోగ్యం కారణంగా రాలేరని చెప్పేసి అందరికీ తెలుసు. అందరికీ తెలిసిన విషయాన్ని ఇంకొకళ్ళకి చెప్పిపోలేదా, అది చేయొద్దా, ఇది చేయొద్దా అని చెప్పేసి మాట్లాడితే మనం ఏం చేయలేము. అదేవిధంగా మెడికల్కు సంవత్సరం పట్టిందా అని చెప్పేసి నగేష్ గారు ఒక